వరుస పేలుళ్లు పంజాబ్లో కలకలం రేపాయి. 2 గంటల్లో 2 చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ 2 ఘటనలు కూడా ఆర్మీ యూనిట్లకు సమీపంలోనే జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో జలంధర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. బీఎస్ఎఫ్ కార్యాలయం బయట పార్క్ చేసి ఉన్న ఒక స్కూటర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు పోలీసులు. ఘటనా స్థలం సమీపంలో ఉన్న పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సుమారు 1 కిలోమీటర్ వరకు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ పేలుడులో ఏదైనా కుట్రకోణం ఉందా లేదా అనే దానిపైన దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. ఈ ఘటన జరిగిన 2 గంటల తర్వాత అమృత్సర్లో మరో పేలుడు సంభవించింది. అటారీ రోడ్లోని ఆర్మీ ఖాజా కంటోన్మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రదేశంలో రేకును పోలిన శకలాలు దొరికాయని, దీంతో ఎవరో పేలుడు పరికరాన్ని విసరడం వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి దాడి చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ 2 ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వరుస పేలుళ్ల ఘటనలపై పంజాబ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వరుస పేలుళ్లు పంజాబ్లో కలకలం రేపాయి. 2 గంటల్లో 2 చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ 2 ఘటనలు కూడా ఆర్మీ యూనిట్లకు సమీపంలోనే జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో జలంధర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ పేలుడు జరిగింది. బీఎస్ఎఫ్ కార్యాలయం బయట పార్క్ చేసి ఉన్న ఒక స్కూటర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు పోలీసులు. ఘటనా స్థలం సమీపంలో ఉన్న పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సుమారు 1 కిలోమీటర్ వరకు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ పేలుడులో ఏదైనా కుట్రకోణం ఉందా లేదా అనే దానిపైన దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. ఈ ఘటన జరిగిన 2 గంటల తర్వాత అమృత్సర్లో మరో పేలుడు సంభవించింది. అటారీ రోడ్లోని ఆర్మీ ఖాజా కంటోన్మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రదేశంలో రేకును పోలిన శకలాలు దొరికాయని, దీంతో ఎవరో పేలుడు పరికరాన్ని విసరడం వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి దాడి చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ 2 ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వరుస పేలుళ్ల ఘటనలపై పంజాబ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.